హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏపీ హైకోర్టులో పడ్డ ఆఫీస్ సబార్డినేట్ కేటగిరీకి సంబంధించిన పోస్టుల గురించి తెలియజేస్తున్నాను. నేను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్ పోస్టుల గురించి తెలియజేశాను. అది పూర్తిగా ఎనీ డిగ్రీ అనమాట. ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఎవరైనా దాన్ని చూడనట్లయితే నా ఛానల్‌లోకి వెళ్తే మీకు ఆటోమేటిక్‌గా ఆ వీడియో పూర్తి వీడియో కనిపిస్తుంది. దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. ఈరోజు చెప్పబోయేది ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు సంబంధించి ఇది మినిమమ్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎలిజిబిలిటీ ఏడో తరగతి పాస్ అయితే చాలు. అలాగని చెప్పి ఇంటర్ డిగ్రీ ఉన్న వాళ్ళకి ఇది అర్హత కాదు. ఎందుకంటే ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే. అలానే 10థ్ పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి ఉండొచ్చు. అలాగే 8దో తరగతి, 9దో తరగతి పాస్ అయ్యి ఫెయిల్ అయినా పర్లేదు. కాకపోతే కంపల్సరీగా ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏడో తరగతి పాస్ అయ్యి ఉండాలి. హయ్యర్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఐటీఐ గాని, 10థ్ గాని ఉండాలి. ఇంటర్ ఒకవేళ చేసినట్లయితే ఫస్ట్ ఇయర్ గాని, సెకండ్ ఇయర్ చేసినట్లయితే ఫెయిల్ అయిన వాళ్ళకి మాత్రమే ఇది అర్హత. పాస్ అయ్యి ఉంటే మాత్రం ఈ పోస్ట్‌లకి అర్హత లేదు. సో, దీని గురించి నేను పూర్తిగా తెలియజేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసరికి అప్లై చేసుకునే తారీఖు ఈ నెల 13వ తారీఖు నుంచి మొదలవుతుంది అప్లికేషన్స్ ఆన్‌లైన్‌లో. చివరి తేదీ వచ్చేసరికి వచ్చే నెల 2వ తారీఖు అనమాట. దీని గురించి పూర్తిగా క్లియర్‌గా నేను స్టెప్ బై స్టెప్ ఏంటి ప్రాసెస్ అనేది క్లియర్‌గా చెప్తాను, చూడండి. ఈ పోస్టులు వచ్చేసరికి ఇక్కడ క్లియర్‌గా హైలైట్ చేయబడింది, చూడండి. పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ గ్రీన్ కలర్‌లో హైలైట్ చేశాను. దీని పోస్ట్ పేరనమాట. పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబార్డినేట్ ఇది లెవెల్ 1 కేటగిరీలోకి వస్తుందనమాట. దీని యొక్క బేసిక్ పే ఏంటంటే 20,000 నుంచి రూ. 61,960 ఇక్కడ హైలైట్ చేశాను, చూసారా? ఈ అమౌంట్ అనేది మీకు సాలరీ కింద వస్తదనమాట. ఫస్ట్ ఈ 20,000 అన్నారు కదా! అంటే మీకు మీ లైఫ్ మీ టెన్యూర్ పెరిగే కొద్దీ ఈ బేసిక్ పే అనేది అలా పెరుగుతూ ఉంటదనమాట. స్టార్టింగ్ ఎంత ఇస్తారంటే బేసిక్ పే 20,000. ఈ బేసిక్ పేకి టీఏ, డీఏ ఇవన్నీ అలవెన్స్ కలుసుకొని మీకు చేతికొచ్చేసరికి నెలకు 30,000 ఇస్తారు. గ్రాస్ సాలరీ వచ్చేసరికి 40,000 వరకు వస్తదనమాట. సో, ఇది మంచి అవకాశం. ఎందుకంటే దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే ఏడో తరగతి పాస్ అయ్యి ఉంటే చాలనమాట. మీకు తెలుగొచ్చుండాలి మాట్లాడడం. అలానే ఈ పోస్టులు అప్లై చేయడానికి ఆల్రెడీ చెప్పాను ముందుగానే. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి చెప్తున్నాను. ఇక్కడ చూసారా గ్రీన్ కలర్‌లో డేట్స్, ఇంపార్టెంట్ డేట్స్‌ని హైలైట్ చేయడం జరిగింది. ఈ నెల 13వ తారీఖు నుంచి అంటే 13థ్ మే 2025 నుంచి 2nd జూన్ 2025 వరకు ఆన్‌లైన్‌లో అప్లికేషన్స్ అనేవి రిసీవ్ చేసుకుంటారు. ఇది ఓన్లీ ప్యూర్‌లీ ఆన్‌లైన్ బేస్డ్ అప్లికేషన్ ఫార్మ్. ఆఫ్‌లైన్‌లో లేదు. సో, మీరు ఆన్‌లైన్‌లో స్టెప్ బై స్టెప్ అప్‌లోడ్ చేసుకొని మీ డాక్యుమెంట్స్, మీ డీటెయిల్స్ అప్లై చేయడం జరుగుతుంది. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అన్నమాట. సో, నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఈ ఈ వెబ్‌సైట్‌లోకెళ్ళి ఎలా అప్లై చేయాలని మీకు తెలియకపోతే నా ఛానెల్‌లోకెళ్తే నా ఛానెల్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఏపీ హైకోర్ట్‌కి సంబంధించింది పూర్తి లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేస్తే సరిపోతుంది. మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోకెళ్ళిపోతారు. ఏపీ హైకోర్ట్‌లోనికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీ ఏ పోస్ట్‌కైతే అప్లై చేయాలనుకున్నారో దాన్ని క్లిక్ చేసి ఫర్దర్‌గా మీరు ప్రొసీడ్ అయిపోవచ్చు. లేదు, మీరు ఈ ఇక్కడ హైలైట్ చేయబడిన లింక్‌ని మీరు డైరెక్ట్‌గా గూగుల్‌లోకెళ్ళి ఈ లింక్‌ని అలా టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీరు ఆ వెబ్‌సైట్‌లోకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులున్నాయి క్లియర్‌గా ఇక్కడ హైలైట్ చేశాను నేను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. అనంతపురం ఫస్ట్‌గా చూసుకున్నట్లయితే అనంతపురం జిల్లాకు సంబంధించి ఎన్ని పోస్టులున్నాయంటే మొత్తం 43 పోస్టులున్నాయండి అనంతపురంకి. నెక్స్ట్ వచ్చేసరికి చిత్తూరు జిల్లా. చిత్తూరు జిల్లాకి 85 పోస్టులున్నాయండి. నెక్స్ట్ నా నెక్స్ట్ జిల్లా చూసుకునేసరికి ఈస్ట్ గోదావరి. ఈస్ట్ గోదావరి జిల్లాలో ఎన్ని పోస్టులున్నాయంటే 43 పోస్టులున్నాయి. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు సంబంధించి 60 పోస్టులున్నాయి. కృష్ణా జిల్లాకు సంబంధించి 52 పోస్టులున్నాయి. కర్నూలు జిల్లాకు సంబంధించి 55 పోస్టులు. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు డిస్ట్రిక్ట్‌కి సంబంధించి ఒక్క నిమిషం 49 పోస్టులున్నాయండి. అలాగే ప్రకాశం చూసుకున్నట్లయితే మీరు ప్రకాశంకి సంబంధించి 59 పోస్టులున్నాయి. అలానే శ్రీకాకుళం చూసుకున్నట్లయితే 33 పోస్టులు. విశాఖపట్నం జిల్లా చూసుకున్నట్లయితే 73 పోస్టులు. విజయనగరం చూసుకున్నట్లయితే 30 పోస్టులు. అలాగే వెస్ట్ గోదావరి చూసుకున్నట్లయితే 17 పోస్టులు. వైఎస్ఆర్ కడప సంబంధించి చూసినట్లయితే 52 పోస్టులున్నాయి. ఎందుకు ఇలా కొన్ని డిస్ట్రిక్ట్‌లు ఇచ్చారు అంటే ఇది మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్‌లో ముందుగా 13 జిల్లాలు ఉండేవి కదండీ! ఓన్లీ ముందుగా మనకి 13 జిల్లాలుండేవి. ఆ హైకోర్ట్ పరిధిలో ఆ జిల్లాలనే వీళ్ళు పరిగణలోకి తీసుకొని 13 జిల్లాల లెక్కలోనే ఇస్తున్నారు. ఇప్పుడు 26 జిల్లాలయ్యాయి. కానీ 26 జిల్లాల పోస్టులు కూడా ఈ 13 జిల్లాల్లో ఉన్నాయన్నమాట. ఈ మేజర్‌గా ఈ 13 జిల్లాలకు సంబంధించిన పోస్టులు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు ఏ జిల్లాకు అంటే పాత జిల్లాలు చూసుకున్నట్లయితే మీరు ఏ జిల్లా కిందకి వస్తారో ఆ జిల్లాకి మాత్రమే మీరు అప్లై చేసుకోవడానికి అర్హత కలుగుతుంది. అంటే మీరు
ఏ జిల్లాలో చదువుకొని ఉన్నారో లోకల్ అన్నమాట. లోకల్ సర్టిఫికేట్ అనేది ఒకటి ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటది. ఒక లోకల్ అంటే స్టడీ సర్టిఫికేట్స్ అన్నమాట. మీరు మినిమమ్ ఒక 4, 5 ఇయర్స్ కంటిన్యూస్‌గా ఒక స్కూల్‌లో, ఒక జిల్లాలో చదివుండాలి. అటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఆ జిల్లాకి లోకల్ క్యాండిడేట్స్ కింద పరిగణలోకి తీసుకోబడతారనమాట. అలా మీరు ఏ జిల్లాలో చదువుకొని ఉన్నట్లయితే ఆ జిల్లాకి మీరు నేటివ్ క్యాండిడేట్ అవుతారు. సో, మీరు ఆ జిల్లాకి అప్లై చేసుకోవడానికి అర్హత పొందుతారనమాట. సో, దాన్ని బట్టి మీ జిల్లాకు సంబంధించిన పోస్టులు మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్రెడీ మీకు ముందుగానే చెప్పాను. మినిమమ్ 7వ తరగతి పాస్ అయ్యి ఉండాలి అని. ఇక్కడ క్లియర్‌గా హైలైట్ చేయడం జరిగింది చూడండి. 7th క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ లేదా ఎవరైనా సరే ఇంటర్మీడియేట్ ఆర్ ఈక్వివాలెంట్ దానికి సంబంధించినంత వరకు వాళ్ళ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళని మేము కన్సిడర్ చెయ్యము. అంటే ఇంటర్ పాస్ అయ్యి డిగ్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసినట్లయితే వాళ్ళ అప్లికేషన్స్ కంప్లీట్‌లీ రిజెక్ట్ చేసేస్తారు. వాళ్ళకి అవకాశం కలిగించట్లేదు. ఓన్లీ 7వ తరగతి పాస్ అయ్యి ఉండాలి. ఇన్ బిట్వీన్ ఇంటర్ ఫెయిల్ అయిన మధ్యలో అంటే 10th గాని, ఐటీఐ గాని, 9th, 8th చదివిన క్యాండిడేట్స్ ఉంటారు కదా! వీళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇది ముఖ్యంగా అర్హత అన్నమాట బేసిక్ అప్లై చేయడానికి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రతి ఒక్కరికి ఏ జిల్లాకి ఆ జిల్లా అంటే మనం అందరం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళే కాబట్టి పక్కాగా తెలుగు ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. ఎవరైతే బార్డర్ డిస్ట్రిక్ట్‌లు కొన్ని ఉన్నాయి వాళ్ళకి మాత్రం స్పెసిఫిక్‌గా కొన్ని లాంగ్వేజెస్ యాడ్ చేశారు. అది అనంతపురం, చిత్తూరు అనంతపురం చూసేసరికి కన్నడ కూడా వచ్చి ఉండాలి. చిత్తూరు వాళ్ళకి తమిళ్ వచ్చి ఉండాలి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం వాళ్ళకి తెలుగుతో పాటు ఒరియా భాష కూడా వచ్చి ఉండాలన్నమాట. ఇంకా వచ్చేసరికి వయసు ఈ పోస్టులు అప్లై చేసుకోవడానికి మినిమం వయసు ఎంత? మాక్సిమం వయసు ఎంత ఉండాలి? మినిమం వయసు 18 సంవత్సరాలు ఉండాలండి. మాక్సిమం వయసు 42 సంవత్సరాలు ఉండాలి. అలాగే ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి. ఈ కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్‌కి ఏమో 5 ఇయర్స్, డిజేబుల్డ్ పర్సన్స్‌కి ఏమో 10 ఇయర్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి వాళ్ళ రూల్స్ ప్రకారం కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఏదైనప్పటికీ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ జనరల్‌గా చూసుకున్నట్లయితే 42 ఇయర్స్ వచ్చినంత వరకు కూడా అప్లై చేసుకోవచ్చనమాట. ఇది ఏజ్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి డాక్యుమెంట్స్‌ని మీరు ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ మీ చేతిలో ఉండాలి? అది క్లియర్‌గా హైలైట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మీరు మీ అకాడమీకి సంబంధించి 7వ తరగతి పాస్ అయిన సర్టిఫికేట్‌లు 7వ తరగతి అయితే 8 అయితే 8, 9 అయితే 9, 10 అయితే 10. లేదా ఇంటర్మీడియేట్ ఫెయిల్ అయినట్లు ఇంటర్మీడియేట్ ఏమైనా మార్క్స్ మెమో ఉంటే మార్క్స్ మెమో అంతవరకే. వీటిల్ని మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏమైనా డిజేబిలిటీ సర్టిఫికేట్ మీకు క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళు డిజేబిలిటీ సర్టిఫికేట్, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, స్పోర్ట్స్ పర్సన్, ఎక్స్ సర్వీస్ మెన్ ఏ కేటగిరీకి అయితే స్పెసిఫిక్‌గా ఉన్న వాళ్ళైతే వాళ్ళు దానికి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్స్ వాళ్ళ యొక్క కరస్పాండింగ్ సర్టిఫికేట్స్‌ని కూడా అప్‌లోడ్ చేయడం జరుగుతుంది. వీటిలతో పాటు మీరు లోకల్ అని చెప్పుకోవడానికి మీరు ఏ జిల్లాకు చెందారో ప్రూఫ్ కింద స్టడీ సర్టిఫికేట్స్ అంటే 4th నుంచి 7th క్లాస్ వరకు కంటిన్యూస్‌గా ఒక దగ్గర చదివినట్టుగా మీరు స్టడీ సర్టిఫికేట్‌లని కూడా అప్‌లోడ్ చేయాలి. ఒకవేళ మీరు అది లేనట్లయితే రెసిడెన్స్ సర్టిఫికేట్‌ని కూడా చూపించుకోవచ్చు. అలానే ఒకవేళ ఎవరైనా ఆల్రెడీ ఎంప్లాయ్‌మెంట్ చేస్తున్న వాళ్ళైతే వేరే దగ్గర ఎక్కడైనా వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. ఇవి ఆన్‌లైన్‌లో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారంటే ఆన్‌లైన్‌లో పెడతారు ఎగ్జామ్. అంటే కంప్యూటర్‌లో పెడతారు ఎగ్జామ్. ఇది ప్యూర్‌లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అన్నమాట. మీకు ఇందులో 80 మార్కులకి పరీక్ష ఉంటది. ఎటువంటి నెగెటివ్ మార్క్ కూడా లేదు. ప్రతి క్వెషన్‌కి ఒక మార్క్ అన్నమాట. అందులో 40 క్వెషన్‌లు వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటది. మిగతా 40 క్వెషన్‌లో 30 క్వెషన్‌లేమో మెంటల్ ఎబిలిటీ ఉంటది. 10 క్వెషన్‌లు వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్ ఉంటదన్నమాట. ఇది. ఈ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ మరియు తెలుగులో ఉంటది. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ వచ్చేసరికి మీకు తెలుగులోనే ఉంటది, ఇంగ్లీష్‌లోనే ఉంటది. ఇక్కడ క్లియర్‌గా చూడండి నేను హైలైట్ చేశాను సిలబస్ అని చెప్పి జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీషు, మెంటల్ ఎబిలిటీ. జనరల్ నాలెడ్జ్ వచ్చేసరికి 40 మార్కులు. హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్ ముఖ్యంగా ఇండియా, ఆంధ్రప్రదేశ్ సంబంధించి అడుగుతుంటారు. అలా ఇంగ్లీష్‌కి వచ్చేసరికి వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, సినోనిమ్స్, యాంటీనోమ్స్ ఇలా స్పెల్లింగ్ మిస్టేక్స్, ఈడియమ్స్, ఫ్రేసెస్ సంబంధించి కొన్ని క్వెషన్స్ అడుగుతారనమాట. అలా మ్యా మ్యా ఇందులో మీకు మ్యాథ్స్ ఉందండి. మ్యాథ్స్ ఓన్లీ మెంటల్ ఎబిలిటీ మాత్రమే ఇచ్చారు. అంటే రీజనింగ్ చాలా ఈజీగానే ఉంటది. ఇందులో అర్థమెటిక్ అసలు ఇవ్వలేదు. సో, ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఈ ఒక 30 మార్కులకి ఇచ్చారండి రీజనింగ్ సంబంధించి. సిలబస్ కూడా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. కోడింగ్, డీకోడింగ్ సంబంధించి ఇవన్నీని. ఇది పూర్తిగా సిలబస్‌కి సంబంధించి. నెక్స్ట్ వచ్చేసరికి ఎగ్జామినేషన్ ఫీ ఉంటదండి. ఈ ఎగ్జామినేషన్ ఫీ ఏంటంటే రూ. 800.
ఈ రూ. 800 ఎవరికంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి, బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళకి రూ. 800 పెట్టి మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. అదే మీరు ఎస్సీ, ఎస్టీ, డిజేబుల్డ్ కేటగిరీలోకి వచ్చినట్లయితే రూ. 400 పెట్టి అప్లికేషన్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ప్రతి ఈచ్ పోస్ట్ అంటే మీరు ఈ పోస్ట్ అప్లై చేస్తారు. కొంతమంది నీకు చెప్పాను చాలా కేటగిరీ పోస్టులు ఉన్నాయి. ఆఫీస్ సర్వర్, అలాగే ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్, కాపీయిస్ట్, టైపిస్ట్ అని చెప్పి. ఏ పోస్ట్‌కి అయితే మీరు పెడుతున్నారో దానికి ప్రత్యేకంగా సెపరేట్‌గా 800 అనేది కట్టవలసి ఉంటది. అలాగే ఒకే పోస్ట్‌కి మీరు 2, 3 డిస్ట్రిక్ట్‌లు అప్లై చేస్తే ఏ డిస్ట్రిక్ట్‌కి ఆ డిస్ట్రిక్ట్ సెపరేట్‌గా అమౌంట్ పే చేయవలసి ఉంటది. ఇక్కడ క్లియర్‌గా ఇచ్చారు చూడండి బి పాయింట్‌లో. ద క్యాండిడేట్ షల్ పే సెపరేట్ ఫీ ఫర్ ఈచ్ పోస్ట్ అండ్ డిస్ట్రిక్ట్ అప్లైడ్ అని చెప్పి. ఇది గమనించాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఆన్‌లైన్ అప్లికేషన్స్ ప్రాసెస్ అనేది 13వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతాయండి ఈ నెల. 13థ్ మే 2025 నుంచి. ఇందులో మీరు ఫస్ట్‌గా రిజిస్టర్ అవ్వాలి. పార్ట్ ఏ, పార్ట్ బి కింద ఉంటాయి. పార్ట్ ఏ అనేది ఏంటంటే వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనమాట. అందులో మీ బయోడాటా ఇచ్చి మీరు డీటెయిల్స్‌ని రిజిస్టర్ చేసుకోవాలి. నెక్స్ట్ పార్ట్ బి ఉంటది. ఈ పార్ట్ బి ఏంటంటే అప్లికేషన్ ఫార్మ్. మీరు ఏ అప్లికేషన్ పెడుతున్నారు, ఏ జిల్లాకి పెడుతున్నారో అవన్నీ క్లియర్‌గా అప్లై చేసుకోవాల్సి ఉంటది. తర్వాత మీ దీని తర్వాత మీకు యూజర్ ఐడి, పాస్వర్డ్ వస్తది. దాని ద్వారా మీరు మల్టిపుల్ పోస్ట్, మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు ఇది ఎలా అప్లై చేయాలంటే ఈ కింద హైలైట్ చేయబడిన లింక్‌లోకెళ్ళి మీరు క్లిక్ చేస్తే ఆన్‌లైన్‌లోకెళ్ళి గూగుల్ పేజ్‌లోకి ఓపెన్ చేసి ఈ లింక్‌ని మీరు అక్కడ టైప్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా మీకు ఆ పేజ్ డైరెక్ట్‌గా హైకోర్ట్ వెబ్‌సైట్ నోటిఫికేషన్‌లోకి తీసుకువెళ్తుంది. ఒకవేళ మీకు ఇందులో ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే నా ఛానెల్‌లోకెళ్తే డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఈ లింక్ నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్ జస్ట్ టచ్ చేస్తే ఆటోమేటిక్‌గా రీడైరెక్ట్ అవుతారు ఆ పేజ్‌కి. రీడైరెక్ట్ అవుతారు. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పదలుచుకున్న నోటిఫికేషన్. థాంక్ యూ సో మచ్ ఇంతవరకు చూసినందుకు. ఒక లైక్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే. థాంక్ యూ. బాయ్.